హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో స్టార్ట్ అవ్వగానే గిన్నెలు చూపిస్తుంది ఏట్రా బాబు అనుకుంటున్నారా? అవునండి, ముందు రోజు నైట్ అస్సలు హెల్త్ బాగాలేదు. ఇక గిన్నెలన్నీ కూడా అలా వేసేసి ఇక పడుకుండిపోయానమాట. ఇంకా సండే అనమాట. సండే ఇంకా ఎలాగో కొంచెం లేట్గా లేస్తాం కదా అని అనుకొని వేసేసాను. ఇంకా ఈ కిచెన్లోకి వచ్చేసరికి ఎందుకో చాలా చిరాకు అనిపించింది. గిన్నెలు కానీ కడగకుండా ఉంచేమా చిరాకుగా అనిపిస్తుందండి. ఇక ఈ సండే అయితే మా దగ్గర బోనాలన్నమాట. ఇంకా హైదరాబాద్లో ప్రతి వీక్ కూడా ఆషాఢ మాసంలో ఒక్కొక్క దగ్గర బోనాలు అవుతాయి కదండి. ఇప్పుడు మా దగ్గర బోనాలు అనమాట. ఇక ఈ రోజైతే బోనాల స్పెషల్స్ ఏం వండుకున్నాము, అలాగే టెంపుల్కి వెళ్ళింది అన్నీ కూడా షేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది మా లాంటి చిన్న క్రియేటర్స్కి. అలాగే ఇంకొంతమందికి వీడియో అయితే షేర్ అవుతుంది. ఇంకా సాటర్డే నైట్ అయితే ఇంకా టిఫిన్ చేసేసి ఇంక అస్సలు గిన్నెలు తోమడానికి కూడా అసలు ఓపిక లేదండి. ఇంక అందుకే అలా ఉంచేసి పడుకుండిపోయాను అనమాట. ఇంక లేవగానే కిచెన్లోకి వచ్చి గిన్నెల పని అయితే పడుతున్నాను అనమాట. ఎంత బాగోకపోయినా అస్సలు మనకి ఓపిక లేకపోయినా సరే ఇంకా పనులు అయితే అస్సలు తప్పవండి. ఎలా అయినా సరే ఓపిక తెచ్చుకొని పనులు చేసుకోవాలి. లేదంటే ఇంకా ఇల్లుని అలాగే కిచెన్ని అస్సలు చూసుకోలేమన్నమాట మనం కానీ బాగోక పడుకుంటే కనుక. ఇంకా కిచెన్లో అయితే గిన్నెలు అయితే కడిగేసుకున్నానండి. ఒకసారి ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే బోనాల పండగ కదా. ఇంకా ఇల్లులంటే ఇప్పుడు కూడా ప్రతిరోజు దీపం పెడతాను, కానీ ఆదివారం అయితే మాత్రం అస్సలు దీపం పెట్టనండి. ప్రతిరోజు కూడా పెడతాను, కానీ ఆదివారం రోజు అయితే మాత్రం దీపం అయితే పెట్టను. కానీ ఈరోజైతే పూజ చేసుకోవాలి, ఎందుకంటే ఇంకా బోనాల పండగ కదా. ఇంకా అమ్మవారి గ్రామదేవత పండగ అయినప్పుడు మనం ఇంట్లో కూడా కంపల్సరీగా అన్నీ శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళి వస్తే మంచిది. ఇంకా మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి అమ్మవారు దయ చల్లని చూపు వల్ల కూడా మేము ఇక్కడ ఉంటున్నాం కదండి. గ్రామదేవతల్ని చాలా ఇదిగా మొక్కుతారు. ప్రతి ఊర్లో ఏదో ఒక పేరుతో గ్రామదేవతలు ఉంటారు. వాళ్ళు ఊరు చివరిన టెంపుల్ ఉంటుందండి. మన ఊర్లో ఎలాంటి ఇది లేకుండా ఆ అమ్మవారు కాపాడుతుందని, పొలిమేరులో ఉండి ఊరిని కాపాడుతుందని ఫస్ట్ నుంచి పెద్దలు అంటూ ఉంటారు. అలా మేము ఇక్కడ వచ్చి ఉంటున్నామంటే కనుక ఈ అమ్మవారు కూడా మా అమ్మవారిలాగానే పూజ చేసుకోవాలి కదా. ఇంక ఇల్లులన్నీ తుడిచి ఒకసారి ఇల్లు మాపు పెట్టేసుకొని అన్నీ సర్దుకున్నానండి. ఇంకా ఈరోజైతే వేప కొమ్మలు అయితే ద్వారానికి పెట్టుకుంటారు తెలంగాణలో, అలాగే పెట్టేసుకున్నాను. ఇంకా పూజకైతే పూజ చేసుకుంటున్నాను. ఇంకా మనం ఇంట్లో నిత్య దీపారాధన చేసుకున్నాకే మనం టెంపుల్కి వెళ్ళడం కానీ ఏమైనా కూడా చేసుకోవాలి. ఇంకా టిఫిన్ అది చేసేసి మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఇంకా పండగ అంటేనే స్పెషల్స్ ఉండాలి కదా. ఇంకెప్పుడు చేసుకునేలా కాకుండా ఇంక ఈరోజు అయితే దమ్ బిర్యానీ చేస్తున్నాను, అలాగే మటన్ కర్రీ కూడా చేస్తున్నానండి. 1 కేజీ చికెన్ తీసుకున్నాను. అందులో పచ్చిమిర్చి, కారం ఇవన్నీ కూడా తగినంత మనం ఎంతైతే తింటామో అంత. నేనైతే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసాను, పచ్చిమిర్చి వేసాను, సాల్ట్ వేసాను, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కొంచెము ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను, అలాగే గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కూడా గరం మసాలా వేసానండి. 1 పావు టీ స్పూన్ పసుపు వేసాను, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసాను, అలాగే కొంచెం ఆయిల్ వేసాను. మరి ఎక్కువ వేసేసుకోకూడదు, కొంచెం ఆయిల్ వేసానండి. అలాగే ఒక 3 పెద్ద స్పూన్తో 3 నుంచి 4 వరకు కూడా పెరుగు వేసుకున్నానండి.
అలాగే ఒక 2 చెక్కల నిమ్మరసం అయితే పిండుకున్నాను. ఇవన్నీ కూడా మసాలాలు చికెన్కి కలిపేసి బాగా కూడా పట్టేటట్టు ఒక 1 అవర్ దీన్ని పక్కన పెట్టేసుకుంటే బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. ప్రతి సండే కూడా నాన్ వెజ్ అయితే ఉంటుంది, కానీ దమ్ బిర్యానీ చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్పి నేను ఎక్కువ చెయ్యనమాట. ఏదైనా జస్ట్ కుక్కర్లోని లేదంటే ఏదైనా బగారా రైసు ఇలాంటివే ట్రై చేస్తూ ఉంటాను. కానీ పండగ కాబట్టి కొంచెం స్పెషల్స్ అయితే ఉండాలి కాబట్టి చేస్తున్నాను అనమాట. ఇంక అందువల్ల ఇవన్నీ కలిపేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నానండి. మ్యాక్సిమం 1 అవర్ అయినా సరే దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే రైస్ వండుకోవడానికి మళ్ళీ ఒక గిన్నెలోనైతే తగినన్ని నీళ్ళు వేసుకున్నానండి. అందులో గరం మసాలాల స్పైసెస్ అన్నీ కూడా వేసుకున్నాను. చెక్క, లవంగాలు, షాజీరా, బిర్యానీ ఆకు, అలాగే ఇంకా ఏవి మన దగ్గర స్పైసెస్ అవైలబుల్ ఉన్నాయో అన్నీ కూడా వేసేసుకున్నాను. అలాగే ఉప్పు వేసుకున్నానండి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు, అంటే కొంచెం ఎక్కువే ఉంటుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అది బాగా బాయిల్ అయినాక బాస్మతి రైస్ కేజీ వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి కొలత ఎలా అంటే కేజీ చికెన్కి కేజీ రైస్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా అందువల్ల కేజీ చికెన్ కాబట్టి అది కేజీ రైసే వేసేస్తున్నాను. మనము ఈ రైస్ని బాగా కడిగేసి నానబెట్టుకొని మనం వండుకుంటే కనుక తొందరగా కుక్ అయిపోతుంది. ఒకసారి పెట్టుకొని 70% కుక్ అయితే సరిపోతుందండి. ఇంకా అయితే 70% అయితే కుక్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఈ చికెన్లో అయితే రైస్ వేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ మటన్ కూడా కుక్ అవుతుందండి. ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసింది. ఇంకా కొద్దిసేపు అయినాక స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇకైతే 45 మినిట్స్ అయితే ఇలా కుక్ చేశానండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ ఉన్నాక ఇంకా ఇదైతే తీస్తున్నాను అనమాట. బిర్యానీ ఎలా కుక్ అయిందని చూడండి. పిండి అంతా కూడా తీసేసి మనకి ఇప్పుడైతే ఆవిరి పోకుండా దమ్ అయితే అవుతుందో అప్పుడు మనకి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. మనం కొంచెం సేపు ఉంచాం కాబట్టి మెత్తగా అయిపోదు. ఒకసారి మొత్తం కింద మసాలాలు చికెన్ ఒకసారి కలుపుకోవాలి. చికెన్ అయితే పీస్ అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది.
నేను అసలు చికెన్ మ్యాగ్నేట్ చేసినాక స్టవ్ పై కూడా పెట్టలేదండి. మనకి అస్సలు ఈ దమ్ అయితే ఆవిరి పోకుండా ఇప్పుడైతే ఉందో కుక్ అయితే పర్ఫెక్ట్గా అయిపోతుంది. చికెన్ మొత్తం లెగ్ పీసులని ఊడిపోతుంది అనమాట. అంటే అంత మెత్తగా కుక్ అయిపోయింది. ఊర్లలో ఉంటే మనకి అందరూ చుట్టాలు ఉంటారు, పండగలకు అందరినీ పిలుచుకుంటాము, చాలా ఎంజాయ్గా హ్యాపీగా అందరూ కలిసి తింటారు. ఇక మేమే కదండి, ఇక మా ఫ్యామిలీ నలుగురిమి కూడా ఇంకా టీవీ పెట్టుకొని చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా అయితే ఇక్కడ తింటున్నాం అన్నమాట. అలాగే రైతా కూడా కలిపేసాను అనమాట. మటను అన్నీ ఉన్నా సరే బిర్యానీలో అయితే మాకు అందరికీ రైతా లేకపోతే అసలు ఎక్కదండి. ఇంకా మా పిల్లలందరూ, మా హస్బెండ్ కూడా చాలా బాగుందని అన్నారు. టేస్ట్ అయితే చూస్తారు, ఇంకా నేను చూడాలన్నమాట. చాలా బాగుందండి, ఘాటు లేదు, అలాగే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా టీవీ చూస్తూ అలా మాట్లాడుకుంటూ ఇంకైతే తింటున్నాం అన్నమాట. ఏదో మూవీ చూస్తున్నారనమాట, గ్యాంగ్స్టారా ఏదో మూవీ చూస్తూ ఇంకా మేమైతే లంచ్ కంప్లీట్ చేసేసామండి. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా 4కి అలా మేము రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. రెడీ అయిపోయామన్నమాట. కాళీ అమ్మవారి టెంపుల్ అనమాట. అక్కడ బియ్యం అయితే అమ్మవారికి పోస్తున్నారండి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళునమాట. అయితే నేను పోసాను, కానీ నేను పోసింది అయితే వీడియో అయితే తీసిన వాళ్ళు ఎవరు లేరండి. కానీ అనుకోలేదు అమ్మవారికి బియ్యం పోస్తానని. నేను వెళ్ళేసరికి మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు. మా ఫ్రెండు తను నాతో పోయిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అమ్మవారి ఇంకా ఒకసారి గుడిలో చూడండి, అప్పటికి అందరూ బోనాలు అయితే తెచ్చేస్తున్నారు. ఇంకా చాలా బాగా చేస్తారు ఈ పండగ. ఇక మళ్ళీ వేరే గుడి దగ్గరికి వచ్చామండి, పోచమ్మ తల్లి గుడి. ఇది పొలాల్లో ఉంటుందన్నమాట. అక్కడికైతే వచ్చాము. అక్కడి నుంచి అంటే అక్క చెల్లెళ్ళు అనమాట ఈ అమ్మవారు. ఆ అమ్మవారు మా ఊర్లో అయితే మరిడి తల్లి, నూకాల తల్లి అంటారు. ఇక్కడ పోచమ్మ, అలాగే గండి మైసమ్మ, ఇలా రకరకాలుగా ఏరియాని పెట్టి పిలుస్తారన్నమాట. కానీ అన్ని రూపాలు ఒక్కటే అనమాట. ఇక్కడ కూడా బోనాలు ఇక్కడికి అక్కడికి బోనాలు పంపిస్తారు. చూడండి అమ్మవార్లు అనమాట. ఇంకా బోనం తెచ్చిన బోనం ఇక్కడే పెడతారండి, బెల్లం అన్నం అలాంటివన్నీ కూడా. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.